రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజకీయవేత్త రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడు. దీన్నే స్టేట్స్మెన్షిప్ అంటారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తూ ఒంగోలును ఆదర్శ నియోజకవర్గంగా రాష్ట్ర స్థాయిలో నిలపడానికి కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. తొలిసారి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు పూర్తి కాని తన ఆలోచనలను, ప్రాజెక్టులను రెండవ దఫా ఎమ్మెల్యేగా శరవేగంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ అన్ని వర్గాల వారితో శభాష్ అనిపించుకుంటూ 2 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. గడిచిన 2 ఏళ్లలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభివృద్ధి పనుల ప్రగతిపై డి న్యూస్ ప్రత్యేక కథనం. బీటెక్ చేసి వ్యాపార రంగంలో రాణిస్తున్న దామచర్ల జనార్దన్ తాత దామచర్ల ఆంజనేయులు వారసుడిగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన తన కార్యదక్షతతో పట్టుదలతో కృషి చేసి 2014 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. వ్యాపార నిమిత్తం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి నగరాలను చూసి ప్రేరణ పొందారు. ఆ ప్రేరణతో శాసనసభ్యుడిగా తన మార్కు అభివృద్ధి కనిపించాలన్న తపనతో ఒంగోలు నగరాన్ని 2 మండలాల వర్తమాన పరిస్థితులపై సుదీర్ఘంగా ఆలోచించి దీర్ఘకాలిక ప్రణాళికలతో ఎప్పటికప్పుడు అంచనాలు, అవసరాల మేరకు సీఎం చంద్రబాబును, ఇతర శాఖల మంత్రులను, అప్పుడు కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్న సమీప బంధువు ఎం వెంకయ్యనాయుడును ఆయన సలహాలతో పలువురు కేంద్ర మంత్రులను కలిసి నియోజకవర్గానికి అవసరమై ఉన్న నిధుల సమీకరణకై ఎడతెగని ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందినా నిరాశ చెందకుండా ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న స్పోర్టివ్ స్పిరిట్తో కొద్ది కాలంలోనే ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యకర్తలను సమాయత్తం చేసి ముందుండి నడిపించారు. పార్టీ శ్రేణుల కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ మనోధైర్యంతో పసుపు దళాన్ని 2024 ఎన్నికలకు సమాయత్తం చేసి ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని 34,000 పైచిలుకు మెజార్టీతో ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో ఒంగోలు నగరంతో పాటు ఒంగోలు రూరల్, కొత్తపట్నం మండలాలున్నాయి. నగరంతో పాటు రూరల్ ప్రాంతాన్ని కూడా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తూ గ్రామీణ ప్రజల మన్ననలు అందుకున్నారు. ప్రత్యర్థి పార్టీ ఓటర్లు కూడా జనార్దన్ పనితీరును అభినందిస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షించడం, పురోగతిని పరిశీలించడం, అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జనార్దన్ ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు. ఒంగోలు రూరల్ మండలంలో 22.26 కోట్ల పంచాయతీరాజు నిధులతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేశారు. కొత్తపట్నం మండలంలో 40.23 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఆర్ఎండ్బి నిధుల ద్వారా 15.36 కోట్లతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మాణం చేయించారు. డిఎంఎఫ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా హాస్టల్స్ అభివృద్ధి, మత్స్యకారుల మౌలిక సదుపాయాలకు 28.35 కోట్లు కేటాయించారు. ఒంగోలు మండలంలో 5 ప్రాథమిక ప్రజా ఆరోగ్య కేంద్రాలు, కొత్తపట్నం మండలానికి 1 ఆరోగ్య కేంద్రం 2.16 కోట్లతో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణ ప్రజలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలపై నగరంలోని పెద్ద హాస్పిటల్స్కు వచ్చి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పడే ఇబ్బందులను తొలగించాలన్న సహృదయంతో రూరల్ ప్రాంతంలో ఆరోగ్య కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు తెప్పించి గ్రామీణ ఆరోగ్యానికి తన వంతు కృషి చేశారు. అంతేకాకుండా రూరల్ ప్రాంతాల్లో వేరే కార్యక్రమాలకు హాజరైన ఆరోగ్య కేంద్రాలను సందర్శించి ఇంకా ఏవైనా పరికరాలు, వసతులు అవసరమా అని వైద్యులను అడిగి వాటిని సమకూర్చడంలో శ్రద్ధ చూపించారు. పేద మధ్యతరగతి వర్గాలు ఆరోగ్య సమస్య కారణంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో సరైన అర్హతా పత్రాలు లేక లబ్ధి పొందలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ 2 ఏళ్లలో 19,87,64,000 రూపాయల సహాయం అందించి మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించి వారి ఆశీస్సులు అందుకున్నారు.
జెడ్పీ నిధులతో ఒంగోలు రూరల్, కొత్తపట్నం మండలాల్లో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణానికి 1.53 కోట్లు కేటాయించి పూర్తి చేశారు. కొత్తపట్నం మండలం కేపల్లిపాలెం అంటే తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ లాంటిది. అలాంటి గ్రామానికి తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా సీఎంను ఒప్పించి ఫిషింగ్ హార్బర్ కోసం 444.88 కోట్ల నిధులు సాధించిన ఘనత పొందారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఒంగోలులో ప్రతిరోజు తాగునీటి సరఫరాకు కృషి చేస్తారని ఇచ్చిన హామీకి అనుగుణంగా అమృత్ 2 పథకం ద్వారా 481.31 కోట్ల నిధులతో త్వరలో పనులు ప్రారంభించబోతున్నారు. దశాబ్దాలుగా కలగా మిగిలిన ఎన్ అగ్రహారం రైల్వే అండర్ పాస్ నిర్మాణానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సహకారంతో 17 కోట్ల రూపాయల నిధులతో దాదాపు నిర్మాణం పూర్తయ్యే దశకు చేర్చారు. దీంతో రైల్వే ట్రాక్ తూర్పు ప్రాంత వాసుల చిరకాల ఆకాంక్ష నెరవేరనుంది. ఒంగోలులో బీటీ రోడ్లు, సీసీ రోడ్డు, పార్కులు, డివైడర్ల ఏర్పాటు, అభివృద్ధి కోసం 47.96 కోట్ల రూపాయలతో 395 పనుల నిర్మాణాలు పూర్తయ్యాయి. 59.94 కోట్లతో ఇంకా 485 అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇవే కాకుండా దాతల సహకారంతో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా 1.26 కోట్లతో 6 సర్కిళ్ల నిర్మాణం పనులు పూర్తి కానున్నాయి. ఇంకా 3 ఏళ్లు సమయం ఉండటం, కేంద్ర రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఒంగోలు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం లాంటి అవకాశాలను అందిపుచ్చుకొని రాబోయే ఎన్నికల సమయానికి ప్రజలు ఆకాంక్షిస్తున్న ప్రతి పనిని పూర్తి చేసి ఒంగోలియన్స్ అని ఒంగోలు గురించి గర్వంగా చెప్పుకునేలా ముందుకెళ్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అంటున్నారు. జనార్దన్ ఆకాంక్షలకు అనుగుణంగా ఒంగోలు వాసులు గర్వపడేలా, నియోజకవర్గ ప్రజలు హర్షించేలా అభివృద్ధిలో నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఉండాలని మనము కోరుకుందాం. కుల, మత, వర్గ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కాముకుడు దామచర్ల జనార్దన్కు అండగా ఉందాం, ఆదరిద్దాం. జై హింద్.